ఏపీలో ఆక్వా రైతుల బంద్ కొనసాగుతోంది. ఆక్వా సిండికేట్ ఫీడ్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ రైతులు బంద్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు మద్దతుగా ఆక్వా ఫీడ్ డీలర్లు, షాపుల యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు. వనామీ ఫీడ్ ధరను కేజీకి 12 రూపాయల నుంచి 8కి తగ్గిస్తామని చెప్పి కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించాయి కంపెనీలు. టన్ను మేతకు అదనంగా 10,000 నుంచి 12,000 పెంచడంపై గత నెల రోజులుగా ఆక్వా రైతులు పలు రూపాల్లో వారి ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో బంద్కు పిలుపునిచ్చారు ఆక్వా రైతులు. తమను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్వా రైతులు మండిపడుతున్నారు. ఈ రోజున మేము చూసుకోవాలంటే ఈ సాగు మనం చెయ్యాలంటే కనుక ఆత్మహత్య చేసుకుందాం. ఎందుకంటే ఇది చేద్దామంటే ఈ రోజుకి మనకు చూసుకున్నట్టయితే రైలు రేటు చూస్తే బాగా తక్కువ. సామాన్యంగా మేము చిన్న రైతులు 4 క్వింటాలు 5 క్వింటాలు అమ్మాలంటే టన్నేజీకి ఇచ్చే రేటు మాకు ఇవ్వరు. బాగా రైలు వచ్చినాయి, రైలు బాగున్నాయి అనుకున్నప్పటికేమో రైలు కొన్న వాళ్ళంతా సిండికేట్ అయిపోతారు. రైతుని ఆదుకునే ప్రభుత్వం ఏది? గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే రైతుని ఎంతో ఆదుకున్నారు. ఆ రోజున కరెంట్ కానీ, అలాగే మేతలు కానీ, ఈ రైలు రేటు కానీ, రైలుకి రేటు ఏనాడు కూడా 250 రూపాయలు 100 కౌంట్కి తగ్గకోకుండా ఉన్న మూలనే మేము ఇప్పుడు వరకు కొంత నిలబడడం జరిగింది. కానీ ఈ రోజున కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతుని ఆదుకోకుండా మమ్మల్ని ఏం చెయ్యాలి, మేము ఆత్మహత్య చేసుకోవాలా, లేదా మేము క్రాప్ హాలిడే ప్రకటించాలా? కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి నిమ్మక నీరెట్టినట్టుగా కాకోకుండా దీని మీద స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఫీడ్ చాలా దారుణంగా పెరిగింది. ముఖ్యమంత్రి గారు 4 రూపాయలు తగ్గిస్తారని చెప్పారు, కానీ కంపెనీలు మాత్రం 2 రూపాయలు తగ్గించాయి. దీన్ని నిరసిస్తూ స్టేట్ ఆక్వా రైతు సంఘం తరఫున వ్యక్తం చేస్తున్నాం. అన్ని ఫీడ్ షాపులు బంద్ చేయడం జరిగింది. ఆఖరి నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలంలో ఈరోజు షాపులన్నీ బంద్ చేయడం జరిగింది. విపరీతంగా మించిన ఫీడ్ ధరలు తగ్గించాలని ఆక్వా రైతులు స్వచ్ఛందంగా ఈరోజు ఫీడ్ షాపులు బంద్ చేయడం, అదేవిధంగా హార్వెస్ట్ బంద్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా పెరిగిపోయింది. ఆక్వా రంగానికి కొన్ని వేల కోట్ల రూపాయల టర్నింగ్ జరుగుతుంది. కొన్ని లక్షల మంది దీని మీద ఇండైరెక్ట్గా పరోక్షంగా జీవనోపాధి చేస్తున్నారు. కానీ ఆక్వా రంగానికి వెన్నుముక రైతు మటుకి ఈరోజు చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఎటువంటి ప్రోత్సాహాలు లేక అటు ఉండలేక అమ్మలేని పరిస్థితిలో దీనస్థితిలో ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు, ఆక్వా రైతులు ఒకటే చెప్తున్నారు, ఇన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అంటున్నారు. మరి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? బంద్ ఎలా కొనసాగుతోంది? ప్రధానంగా చూసుకున్నా కనుక ఆక్వా హబ్ గా పేరుగాంచినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పొచ్చు. చూసుకునే కనుక ఆక్వా రైతులకు సంబంధించి గత నెల రోజులుగా కూడా రోడ్డెక్కి ఆందోళన చేసుకున్నా గానీ కూటమి ప్రభుత్వానికి కూడా చలనం లేదని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో చూసుకున్నాక ఈ రోజుకి సంబంధించి గతంలో రోడ్లెక్కి ఆల్రెడీ రోడ్ల మీద రొయ్యలు కూడా పారబోసి మేతకట్లకు సంబంధించి తగలబెట్టి నిరసనలు తెలిపినా గానీ ప్రభుత్వం నుంచి సంబంధించి సరైన స్పందన రాకపోవడంతో మరోసారి ఆక్వాకి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర రైతుకు సంబంధించి ఏదైతే ఆక్వా రైతు సంఘం ఉందో ఈ రోజు పిలుపునివ్వడంతో ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ బంద్కు సంబంధించి ఉధృతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ ఆక్వా రైతులు కూడా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫీడ్ కి సంబంధించినటువంటి కంపెనీలు ఏదైతున్నాయో ఫీడ్ సంబంధించి సిండికేట్ సమయం మారిపోవడం, ఫీడ్ రేట్ల సమయం తగ్గించిపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీడ్ కి సంబంధించిన డీలర్లు ఎవరుతున్నారో రైతాంగానికి మద్దతుగా వాళ్ళు కూడా షాపులకు సంబంధించి స్వచ్ఛందంగా క్లోజ్ చేయడం, మరొక కొంతమంది క్లోజ్ చేయని వాటిని కూడా రైతాంగం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షాపులు కూడా క్లోజ్ చేయొచ్చని పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నాక పాలకొల్లు కానీ, నరసాపురం కానీ, ఇటు ఆచంట కానీ ముందు నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా రైతులు రోడ్డుపై వచ్చి బైక్ ర్యాలీలు కూడా చేసి నిరసన తెలుపుతున్నారు. ఫీడ్ కి సంబంధించినటువంటి డీలర్లు కూడా మద్దతు తెలుపుతుంటే అక్కడ ఉన్నటువంటి షాపు
షాపులు కూడా క్లోజ్ చేసుకుని పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఫీడ్ కి సంబంధించినటువంటి సీడ్ కంపెనీలు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో సిండికేట్ మారిపోయి ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి కూడా గత కొంతకాలంగా చూస్తే కనుక రాష్ట్రంలోనే ఆక్వా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కూడా ఫీడ్ రేట్ కి సంబంధించి కేజీకి చూసుకునే కనుక 12 రూపాయల నుంచి 10 రూపాయలు వనామీ కానీ ఇటు టైగర్ ఫార్మింగ్ సంబంధించిన ఫీడ్ విచ్చలవిడిగా రేట్లు పెంచేసినా కానీ ప్రభుత్వం వారిని కట్టడి చేయడంలో తీవ్రంగా విఫలమైంది. అప్సరా చట్టం కూడా పూర్తి స్థాయిలో ఉందా లేదా అన్న రీతిలో వ్యవహరించడం పట్ల రైతాంగం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే రీతిలో కూడా స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫీడ్ రేట్ల విషయంలో పెంచిన రేట్ల విషయంలో తగ్గిస్తారు, పూర్తిగా 4 రూపాయలు కేజీకి తగ్గిస్తారని చెప్పినా కానీ ససేమేరా అంటూ కూడా ఫీడ్ కంపెనీలు మేము చెప్పిందే రాజ్యంలో నడవాలన్న రీతిలో కూడా మేము తగ్గించబోమంటూ కూడా స్పష్టం చేశారు. ఏకంగా ఫీడ్ రేట్లు తూతుమంతరంగా 2 రూపాయలు తగ్గించి చేతు దులుపుకునే ప్రయత్నం చేయడంతో అప్పులు ఊపులో కూరుకుపోతున్నటువంటి రైతాంగం కూడా తీవ్ర స్థాయిలో కూడా మరోసారి రోడ్డెక్కినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎప్పటికైనా కూడా ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి ఉన్నటువంటి తాము క్రాప్ హాలిడే దిశగా వెళ్లకుండా ఆత్మహత్యల శరణ్యంగా ఆవేదన చెందకుండా పూర్తిగా ఆదుకోవాలని చెప్పి రైతాంగం కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ పోతురాజు.